ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఇది మగధీరా హీరో ఫేమస్ డైలాగ్. మన రక్షణ రంగంలోనూ అలాంటి మగధీరా బాహుబలిగా పిలిచే వెపన్ ఒకటి ఉంది. అదే S-400 మిసైల్. ఈ పేరు చెబితేనే పాక్కు ఎకరం తడిచిపోతుంది. దాని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలాంటిది. మరి దీంతో దాయాదికి నిద్ర పట్టక గజ్జ గజ్జ వణుకుతోంది. బోర్డర్లో S-400 ఉందంటే బాహుబలి మగధీరా కలిసి రణరంగంలో దిగినట్లే. ఇంతకీ S-400 మిసైల్ స్పెషాలిటీస్ ఏంటి? పాక్ తోక జాడిస్తే బార్డర్ దాటే పని లేకుండానే ఫినిష్. S-400 పేరు చెబితేనే పాక్కు ఎకరం తడిచిపోద్ది. S-400 అంటే పాక్ ఎందుకు వణుకుతోంది? S-400 మిసైల్ స్పెషాలిటీస్ ఏంటి? భారత్ అడ్వాన్స్డ్ వెపన్స్ తో వణుకుతున్న శత్రుదేశం. జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా తోక జాడిస్తే అంతకంతా తిరిగిచ్చేందుకు ఇండియా అత్యాధునిక సైనిక ఆయుధాలతో రెడీగా ఉంది. ఒక పక్క సరిహద్దులకు ఎయిర్ ఫోర్స్ ను తరలించి పాక్ కవ్విస్తోంది. కానీ ఆ దేశం కంటిపైన కునుకు లేకుండా చేస్తున్న ఆయుధం ఒకటుంది. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాహుబలి మిసైల్ S-400. ఇప్పుడు S-400 పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చే జరుగుతోంది. సరిహద్దుల్లో రక్షణ కవచంలా మోహరించే S-400 చాలా ప్రత్యేకమైన వార్ మిసైల్. మన దేశం రష్యా నుంచి S-400 కొనుగోలు చేసి పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించింది. S-400 రాడార్ పరిధి 600 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ లోపలి వైమానిక స్థావరాలపై కూడా నిఘా పెట్టొచ్చన్నమాట. పాకిస్తాన్ నుంచి ఏ విమానం గాల్లోకి లేచినా అది భారత్ పసిగట్టేయగలదు. S-400 క్షిపణి పరిధి 400 కిలోమీటర్లకు పైనే. ఇది ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అంటే వాయు మార్గంలో శత్రు విమానాలు, క్షిపణులను గుర్తించే రాడార్ వ్యవస్థతో పనిచేస్తుంది. యుద్ధ విమానాలు, ఇంధన ట్యాంకర్లు లాంటి పెద్ద విమానాల్ని కూడా 400 కిలోమీటర్ల దూరం నుంచే కదలకుండా కూల్చేస్తుంది. అంటే పాకిస్తాన్ పొరపాటున తోక జాడిస్తే సరిహద్దు కూడా దాటకుండా మన S-400 శత్రువుల్ని నాశనం చేసేస్తుందన్నమాట. నాలుగు 400 కిలోమీటర్ల దూరంలోనే దీనికి ఉన్న రెడార్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ విమానాలు కానీ అంటే గాల్లో ఉన్న ఎటువంటి టైప్ అయినా సరే వాటిని పసిగట్టి వెంటనే ఫైర్కి ఆర్డర్ చేయగలదు. దాన్ని ట్రాక్ చేస్తా. ఇటువంటి మిసైల్స్ ఏంటంటే వాటిని హూమాన్ అంటే ఒకసారి లాక్ అయిన తర్వాత డైరెక్ట్గా వాటి మీదకే ఫైర్ అయ్యి వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. చాలా తక్కువ దేశాలు ఉన్నాయి ఇటువంటి కెపాసిటీ గల ఇవి. పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఇవన్నీ పెద్ద దూరమేం కాదు. మన పూంచ్ ఏరియాకి పాకిస్తాన్కి కేవలం 90 కిలోమీటర్స్ దూరమే. అంటే ఏంటంటే మాక్సిమం 150 కిలోమీటర్స్ రేంజ్ లో పడుతుంది. శ్రీనగర్ నుంచి కానీ ఇటు జమ్మూ నుంచి అయినా కానీ మాక్సిమం 200 కిలోమీటర్స్ రేంజ్ లో పడుతుంది. అక్కడ ఎటువంటి మిసైల్స్ ప్రయోగించినా కానీ మనం వెంటనే ఇంటర్సెప్ట్ చేసి వాడిని డిఫెండ్ చేసుకోగలం. S-400లో మల్టీ ఫంక్షన్ రాడార్,
అటానమస్ డిటెక్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ ఉంది, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ సిస్టమ్, లాంచర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. 4 రకాల క్షిపణులను ఒకేసారి ప్రయోగించవచ్చు. S-400లో 48N6DM క్షిపణి పరిధి 250 కిలోమీటర్లు, 40N6 క్షిపణి పరిధి 400 కిలోమీటర్లు. దీన్ని AWACS ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాలపై ప్రయోగిస్తారు. యుద్ధ విమానాల కోసం 9M96E, 9M96E2 క్షిపణులను ప్రయోగిస్తారు. 9M96 పరిధి 120 కిలోమీటర్లు. దీంతో శత్రువుల విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను బార్డర్ దాటకుండానే మటాషైపోతాయి. 400 కిలోమీటర్ల దూరం, 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలగటం దీని సూపర్ స్పెషాలిటీ. ఇలా ఒకటి కాదు, శత్రువుల నుంచి ఎదురయ్యే 36 లక్ష్యాలను ఒకేసారి ఫినిష్ చేసే బాహుబలి రేంజ్, మగధీర సత్తా దీని సొంతం. ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాక్ దగ్గర ఏమైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అవన్నీ జుజుబీ. బట్ వన్ అండ్ ఓన్లీ వెపన్ బాహుబలిలా S-400 మిసైల్ మన దగ్గరే ఉంది. ఇదొక్కటి సరిహద్దులో రంగంలోకి దిగి పని మొదలు పెట్టిందంటే పాకిస్తాన్ బూడిదైపోవాల్సిందే. అందుకే కలలో కూడా S-400 రాకూడదని పాక్ వణుకుతోంది. దాయాది గుండెల్లో మిసైళ్లను పరిగెత్తిస్తోంది S-400. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టంలో S-400 మిజైల్ ట్రయంఫ్ చాలా అడ్వాన్స్డ్. ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిజైళ్లు, బాలిస్టిక్ మిజైళ్లు, డ్రోన్లు మరియు స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. 1990లో S-300 సిరీస్ ను అప్గ్రేడ్ చేసి S-400 తయారు చేశారు. 2007 నుంచే రష్యా సైన్యంలో S-400 సేవలందిస్తోంది. ఈ మిసైల్ ఉందంటే ప్రత్యర్థుల గగనతల బెదిరింపులన్నీ ఇక జూజూబీ అన్నట్లే లెక్క. దీన్ని 8x8 ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ ట్రక్కులపై అమర్చుతారు. 5 నిమిషాల్లో డిప్లాయ్ చేసేయొచ్చు. పైగా జామింగ్ రెసిస్టెన్స్ సిస్టమ్కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. శత్రు ఎయిర్ క్రాఫ్ట్లను రానియకుండా నిరోధిస్తుంది. S-400 సిస్టమ్ ఒక సమగ్రమైన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్తో పనిచేస్తుంది. రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, మిజైల్ లాంచర్లన్నీ పరస్పర సహకారంతో పనిచేస్తాయి. దీని 91N6E బిగ్ బర్డ్ రాడార్ 600 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను గుర్తిస్తుంది. ఇది స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా కనిపెట్టేస్తుంది. 92N6E గ్రేవ్ స్టోన్ రాడార్ లక్ష్యాలను ట్రాక్ చేస్తూ బెదిరింపులను గుర్తిస్తుంది. ట్రాకింగ్, ఎంగేజ్మెంట్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, LCD కన్సోళ్ల ద్వారా గగన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. లక్ష్యం దూరం, శత్రువుల బెదిరింపుల ఆధారంగా S-4 రకాల మిజైళ్లలో ఒకదాన్ని ఆటోమేటిక్ గా ఎంచుకుంటుంది. ఒక్కో బ్యాటరీలో 6 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 4 మిసైళ్లు ఉంటాయి. మొత్తం 128 మిసైళ్లు ఒక స్క్వాడ్రన్లో ఉంటాయి. ఈ S-400 చాలు పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్స్ని కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని కానీ ఇంటర్డిక్ట్ చేయడానికి. దానివల్లే పాకిస్తాన్ భయపడుతుంది. ఎందుకంటే కేవలం 10-12 గంటల్లో మన ఎయిర్ సుపీరియారిటీ అంటే కంప్లీట్ వాళ్ళ విమానాలన్నింటినీ ధ్వంసం చేసి, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ అన్ని ధ్వంసం చేసి, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్, కచ్చా ఎయిర్ ఫీల్డ్స్ కూడా ధ్వంసం చేసి కేవలం మన విమానాలే ఎగరగలిగే పరిస్థితిలో ఉన్నాం. దీన్నే ఎయిర్ సుపీరియారిటీ అంటారు. పాకిస్తాన్ చాలా భయపడుతుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వచ్చిన విమానాలు ప్రూవెన్ కాదు, అన్ని కాపీ చేసిన, రీకన్స్ట్రక్ట్ చేసిన విమానాలు చైనా తోటి. దాని తర్వాత మిసైల్స్ ఇవన్నీ కూడా అన్ని చైనీస్ టెక్నాలజీ తోటి వచ్చినాయి. ఇక మిసైల్ లాంచ్ అయిందంటే తిరుగుండదు. గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో మిసైళ్లు టార్గెట్లలోకి చొచ్చుకెళ్తాయి.
100 అడుగుల నుంచి 40,000 అడుగుల ఎత్తు వరకు లక్ష్యాలను నేలకూల్చి బూడిద చేస్తాయి. లేయర్డ్ డిఫెన్స్ వ్యవస్థ వల్ల ఒక లక్ష్యం ఒక మిజైల్ ను తప్పించినా మరో రేంజ్ మిజైల్ టార్గెట్ ను ఫినిష్ చేస్తుంది. S-400 ను హైవేపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, మామూలు రోడ్లపై గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్లొచ్చు. శత్రువులు దాడి చేసిన ఈ మిజైల్ డ్యామేజ్ రెసిస్టెన్స్ తో బయటపడుతుంది. శత్రు ఎయిర్ ఫోర్స్ కు నో ఫ్లై జోన్ విధిస్తుంది. అందుకే S-400 అంటే ఓ గేమ్ చేంజర్ కిందే లెక్క. అందుకే S-400 పేరెత్తాలంటేనే పాక్కు వెన్నులో వణుకు పుడుతోంది.